Hi guys, welcome back to the channel. Firstly, andariki happy weekend. It's day 2 in Phoenix. Ee roju I'm planning to visit Phoenix downtown and Scottsdale. Na coworker oka ammayi, she's so sweet. Tanu oka email send chesindi anamata. What are the places to visit in Phoenix and Scottsdale? Manchi restaurants em unnayi around the area annattu oka big email lo tana recommendations anni share chesindi. సో అందులో కొన్ని మ్యూజియంస్ ఉన్నాయి, కొన్ని బొటానికల్ గార్డెన్ అన్నట్టు కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో ఐఎమ్ ప్లానింగ్ టు లైక్ విజిట్ వాట్ ఎవర్ క్లోజ్ టు వేర్ ఐమ్ లివింగ్ రైట్ నౌ. ఎందుకంటే ఎక్కువ ట్రావెల్ చేయాలి అనుకోవట్లేదు. నిన్న జస్ట్ 2 hours ట్రావెల్ చేసినందుకే ఈవినింగ్ వచ్చేసరికి ఐ వాజ్ సో టైర్డ్. అండ్ రేపు ఆఫీస్ ఉంది కాబట్టి ఈరోజు ఐఎమ్ ట్రయింగ్ టు నాట్ ట్రావెల్ టూ మచ్, ఇన్స్టెడ్ విజిట్ ద ప్లేసెస్ దట్ ఆర్ క్లోజ్ టు వేర్ ఐఎమ్ లివింగ్ అన్నట్టు. టైం ఇప్పుడు 8 అవుతుంది, బట్ బయట చూడండి ఎంత ఎండగా ఉందో. బాగా అంటుంది అసలు. రూమ్లో నుంచి బయటికి రాగానే ఎంత ఎండ ఉండేనో అసలు. ఫ్లోరిడాలో ఉన్నప్పుడు కూడా చాలా వేడిగా ఉంటుండే, బట్ ఫ్లోరిడాలో చాలా హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుండే, లిటరల్లీ ఇట్లా చెమట ఎక్కువ వస్తుండే అనమాట. బట్ ఆరిజోనాలో అలా కాదు, ఎక్కువ వేడిగా ఉంటుంది, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఎ డ్రై హీట్. అంటే యూ కెన్ బేర్ ఇట్ అన్నట్టు. ఇట్స్ అ బేరబుల్ హీట్. చెమట వస్తేనే కొంచెం చిరాగ్గా ఉంటుంది, ఇక్కడ చెమట ఎక్కువ రాదన్నమాట బికాస్ ఆఫ్ ద డ్రై హీట్. బట్ చాలా అంటే చాలా వేడిగా ఉంది బయట. నా టీమ్మేట్ సెండ్ చేసిన లిస్ట్లో ఒక 2 బ్రేక్ఫాస్ట్ ప్లేసెస్ రికమెండ్ చేసింది తను. అవి 2 కూడా స్కాట్స్డేల్లోనే ఉన్నాయి. సో ఫస్ట్ ఐమ్ ప్లానింగ్ టు గో టు స్కాట్స్డేల్, హ్యావ్ ఎ నైస్ బ్రేక్ఫాస్ట్. అండ్ దగ్గరలో కొన్ని బొటానికల్ గార్డెన్ ఉంది అండ్ ఇంకొకటి క్యాండీ స్టోర్ ఏదో ఉందన్నమాట. సో లెట్స్ సీ. నేను యాక్చువల్లీ ఇందులో బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నా, జోజో కాఫీ హౌస్ బ్రేక్ఫాస్ట్ అండ్ బ్రంచ్, బట్ చాలా వెయిటే ఉంది అక్కడ. అంటే ప్లేస్ కొంచెం ఫేమస్ అనుకుంటా, పార్కింగ్ కూడా దొరకలేదు. సో ఒకవేళ రెస్టారెంట్లో వెయిట్ టైం ఎక్కువ ఉంటే దగ్గరలో ఇంకా వేరే ఏమైనా మంచి రెస్టారెంట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కాకపోయినా అట్లీస్ట్ కాఫీ కావాలి నాకు టు స్టార్ట్ మై డే. మస్తు అంటే మస్తు వేడిగా ఉంది ఈరోజు బయట. టెంపరేచర్ మేబీ 100లో ఉందనుకుంటా. టైం ఇప్పుడు 10 అవుతుంది, బట్ టెక్నికలీ న్యూయార్క్లో 1 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ నా లంచ్ టైం. ఇంకా నా బ్రేక్ఫాస్ట్ కూడా కాలేదు. దిస్ ఈజ్ సో ఇంట్రెస్టింగ్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఫ్లేవర్ వచ్చింది. జస్ట్ ఫినిష్ మై బ్రేక్ఫాస్ట్ గైస్. ఈ రోజు కూడా ఐ హ్యాడ్ ఫ్రెంచ్ టోస్ట్. ఈ రోజు నేను ఆర్డర్ చేసింది కొంచెం క్యారమలైజ్డ్ బనానాస్ ఉండే అనమాట, డిఫరెంట్ ఫ్లేవర్, బాగుండే ఈ రోజు కూడా. సో ఇఫ్ యూ గైస్ ఎవర్ ఇన్ ఫినిక్స్ యూ షుడ్ గో టు జోజో బ్రేక్ఫాస్ట్ ప్లేస్. చాలా అంటే చాలా బాగుండే. స్పెషలీ వాళ్ళ దగ్గర నేను కాఫీస్ ఆర్డర్ చేశాను కదా, they gave like a 5 different flavors of lattes and macchiatos. It was so good. I really like that concept. It was so unique because you pay $10-15, but you get to taste all the flavors kada. So adi నాకు కొంచెం యూనిక్ గా అనిపించింది. బాగుండే ఓవరాల్ బ్రేక్ఫాస్ట్ ప్లేస్. ఇట్ వాస్ సో క్రౌడెడ్. ఐ హ్యాడ్ టు వెయిట్ లైక్ 30 minutes. ఇంకా ఈ రోజు అంత క్రౌడెడ్ లేదు. ఇట్ విల్ గో క్రేజీ, దేర్ ఆర్ డేస్ అన్నట్టు చెప్తుండే అనమాట ఆమె. Anyways, now I'm off to Candytopia. Basically everything there is made out of candies and I'm pretty sure kids will have fun, but we all have an inner child and we should never let it fade away. So I'm also gonna go have fun. Ide our place, Candytopia. Unfortunately I'm not going because tickets 30 per person unnai anamata. Yesterday I spent a lot of money already, so today I want to go easy. But yeah, if you have kids and money, go here. Yesterday I already spent a lot. I mean, nenu like 3 rides or 4 rides chesa, so I spent like almost like $100 anukunta akkada. So today I wanted to go easy.
అందుకని I didn't go to Canatopia. So now I came to Japanese Friendship Garden. బాగుందని రివ్యూస్ చూసాను అన్నమాట. అండ్ ఆల్సో సమ్మన్ రికమెండెడ్. ఫీల్స్ లైక్ ఐ మీన్ ఫ్లోరిడా బికాస్ ఈ పామ్ ట్రీస్ ఉన్నాయి కదా, ఫ్లోరిడాలో కూడా పామ్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. That's the entrance, is it? నేను అనగానే ఫ్లవర్స్ అలా ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసా, బట్ ఏం లేవు ఇక్కడ. మేబీ ఇంకా పెద్దగా ఉందేమో. విల్ గో అండ్ సీ. వెనకాల ఒక ఫౌంటైన్ ఉంది, బాగుంది. అండ్ అందులో ఫిషెస్ కూడా చాలా పెద్దగా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చా, బట్ ఐ థింక్ ఇట్స్ ప్రీ డీసెంట్. చాలా క్రౌడెడ్ ఉంటుందేమో అనుకున్నా, బట్ ఎవరు లేరు యాక్చువల్లీ. చాలా కామ్గా అండ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది. మస్త్ అంటే మస్త్ వేడిగా ఉంది. సో యూ కెన్ కమ్ హియర్ అండ్ రిలాక్స్ అండ్ ఆల్ దాట్. బట్ ఐ థింక్ $14 per person is little bit too much for this place. ఎందుకంటే చాలా చిన్నగా ఉందన్నమాట. I mean it's definitely nice, but $5 per person may be reasonable, but $14 is definitely little too much. Anyways, ఏం లేవు ఇక్కడ చూడ్డానికి కూడా పెద్దగా, జస్ట్ ఒక సర్కిల్ లాగా ఉందన్నమాట. అండ్ ఇప్పటికీ ఒక 2 rounds వేసేసా. నవ్ ఐఎమ్ ఆఫ్ టు రూజ్వెల్ట్ రో. అది చాలా దగ్గరలోనే ఉందన్నమాట ఈ గార్డెన్ నుంచి. 0.4 miles ఉంది, అంటే ఒక 4 minutes డిస్టెన్స్లో. అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా. అది కూడా మా ఫ్రెండే రికమెండ్ చేసింది, నా కోవర్కర్. అది కూడా బాగుంది, వెళ్ళు అన్నట్టు. అక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇలా వాల్ పైన ఆర్ట్స్ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, గ్రాఫిటీ ఆర్ మ్యూరల్స్ అంటారు అనుకుంటా. సో అవి ఎక్కువ ఉన్నాయి, చూడ్డానికి బాగుంటుంది అన్నట్టు రికమెండ్ చేసింది. సో లెట్స్ గో దేర్. వీళ్ళ దగ్గర టాకోస్ బాగున్నాయని, బట్ ఐఎమ్ నాట్ ఇన్ ద మూడ్ టు ఈట్ ఎనీ ఫుడ్. బట్ ఇదే అనుకుంటా రూజ్వెల్ట్ రో. Oh, there are a lot of restaurants actually. హౌసెస్ కూడా బాగున్నాయి అరిజోనాలో. యూజువల్గా ఈస్ట్ కోస్ట్లో స్పెషల్లీ స్నో పడుతున్న ప్లేస్లో అన్నీ కూడా వుడ్తో ఉంటాయి కదా, ఇక్కడ కొంచెం సిమెంట్తో ఉన్నాయి హౌసెస్, మన ఇండియాలో ఉన్నట్టు. ఈ ప్లేస్ కూడా చాలా అంటే చాలా స్మాల్ ఉంది. సో ఈ ప్లేస్ రూజ్వెల్ట్ రో ఆర్ రోజ్వెల్ట్ రో, ఐ డోంట్ నో హౌ ఎవర్ యూ సే ఇట్. పెద్దగా ఏం లేవన్నమాట ఇక్కడ. వీ జస్ట్ డ్రోవ్ అరౌండ్ అండ్ కొన్ని ఆర్ట్స్ ఉండే అక్కడ ఇక్కడ. మెక్సికన్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మెక్సికో బార్డర్ పక్కనే ఉంటుంది అరిజోనాకి, అందుకని ఇక్కడ మెక్సికన్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ మెక్సికన్ ఫుడ్ చాలా అంటే చాలా అథెంటిక్ గా కూడా ఉండే. నిన్న నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళా కదా, అది చాలా అంటే చాలా బాగుండే. నౌ ఐఎమ్ ప్లానింగ్ టు గో టు టెంపీ డౌన్ టౌన్. లాస్ట్ టైం కూడా నేను అక్కడికి వెళ్ళా, ఒక బ్రిడ్జ్ ఉండే అనమాట, చాలా బాగుండే.
ASU కూడా అక్కడనే ఉంటుంది అనుకుంటా, అరిజోనా స్టేట్ యూనివర్సిటీ. మంచి యూనివర్సిటీ అది, మన ఇండియన్స్ కూడా చాలామంది అందులోనే మాస్టర్స్ చేస్తారు అరిజోనాలో. సో ఆ ఏరియాకి వెళ్దాము అన్నట్టు అనుకుంటున్నా. లంచ్ అయితే నేను ఇంకా చేయలేదు, టైమ్ ఈజ్ లైక్ 3:30. ఐఎమ్ నాట్ లైక్ సూపర్ హంగ్రీ, బట్ ఐల్ ప్రాబబ్లీ హ్యావ్ లైక్ ఎర్లీ డిన్నర్ ఆర్ సంథింగ్. ఇది వచ్చేసి టెంపీ బీచ్ పార్క్. మైక్రోసాఫ్ట్, KPMG, డెలాయిట్, చాలా కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి. నైట్ టైమ్స్లో ఇంకా బాగుంటుంది ఇక్కడ వ్యూ. అక్కడ చిన్న చిన్న బోట్స్ ఉన్నాయి కదా, అవి రెంటల్ తీసుకొని ఇక్కడ కయాకింగ్ కూడా చేయొచ్చు. Casa Corazon, I don't know how to say it, but Corazon, where is it? Roja. మేము ఒక మెక్సికన్ రెస్టారెంట్కి వచ్చాము టు హ్యావ్ ఎర్లీ డిన్నర్. దీనికి మంచి రివ్యూస్ ఉన్నాయి, అండ్ ఆల్సో ఇట్స్ ఆల్సో రికమెండెడ్ బై వన్ ఆఫ్ మై ఫ్రెండ్.